స్థానిక అన్న క్యాంటీన్లో మౌలిక సదుపాయాల పెంపుదలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టణ చెంచుపేటలోని వివిధ వార్డుల్ని సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్యాహ్నం స్థానిక అన్న క్యాంటీన్లో అధికారులు కూటమి పార్టీల నాయకులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆకలితో ఎవరూ బాధపడకూడదన్న భావనతో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్ ద్వారా ₹5 భోజనం సమకూరుస్తుందని తెలిపారు. తెనాలిలో ఈ క్యాంటీన్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వీటిని విస్తరించేందుకు ప్రతి మేజర్ పంచాయతీలోనూ అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ని సందర్శించి అక్కడే మేము అందరం కూడా భోజనాలు చేయడం జరిగింది. నిజంగా మనం ఒక అదృష్టంగా భావించాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొకసారి ప్రజలకి అంకితం చేస్తూ ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఇంతమందికి ప్రతిరోజు ₹5కే మనం భోజనం ఏర్పాట్లు చేయడం అనేది గొప్ప విషయం. చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఈరోజు పెరిగిన ధరల వలన వారికి ఉన్న సమస్యల వలన పాపం ఆకలితో మాత్రం ఎవరు లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఈరోజు 600 అన్నా క్యాంటీన్లు పనిచేస్తూ ఉన్నాయి. అందరికీ ప్రతిరోజు మనం భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు సర్వే కూడా చేపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సో సమస్యలు ఎక్కడైనా మా దృష్టికి వస్తే ఇమీడియట్గా వాటిని పరిష్కారం చేసే విధంగా అక్కడ అన్నా క్యాంటీన్లో ఉన్న మౌలిక సదుపాయాలని పెంచే విధంగా ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం. సో కమిషనర్ గారు కూడా ఇప్పుడే చెప్పాను, కొంచెం చిన్న మార్పులు చేయాలి మనం ఈ అన్నా క్యాంటీన్లో. అది త్వరగా మేము పూర్తి చేసుకుని ఎక్కడ ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో విస్తరించుకునే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద గ్రామ పంచాయతీల్లో మేజర్ పంచాయతీల్లో కూడా మనం ఈ సదుపాయం కల్పిద్దామని మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారు దీని గురించి డిస్కస్ చేశారు. అదొక ప్రతిపాదన ఉంది. తప్పకుండా ప్రజలకి మరింత చక్కటి అవకాశం అన్నా క్యాంటీన్ ద్వారా అందించడానికి కోసం మా కూటమి ప్రభుత్వం